దేవుని వాక్యపు గద్దింపులు మనల్ని బాగు చేస్తాయి కానీ కృంగదీసేవి కావు. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, కానీ దేవుని మాటలు మనల్ని, అది ప్రేమతో కూడిన హెచ్చరిక, ప్రేమతో కూడిన శిక్ష. ఒక చిన్న బిడ్డ మీకు ఏడిస్తే, చిన్న బిడ్డలు కూడా కొడుతున్నారు తల్లులు. పసిబిడ్డలు కొట్టుకుంటారేంటమ్మా, దేవుడు కొట్టావు అంటారా, నీకు తెలుసు అంటారా? ఎందుకులే మాటి చేతులు ఎత్తేస్తావు. కొట్టారా కదా మీ పిల్లల్ని? నీకు నీ మూడు బాగోనప్పుడు న్యాయం నేను తిట్టాడు, అసలే బాధపడుతున్నావు అని వీడు గోడ చేస్తాడు. ఎక్కడ తిరిగాడు ఆడికి గబుక్కన అన్నదానికి పడి ఏదో రక్తం కారుతుంది అనుకోండి, ఏం చేస్తావు? బుద్ధి వచ్చిందా పోరా అంటావా? వెంటనే మూడు బారిపోతున్నాయి. అమ్మ నా బంగారు, నా బంగారు, అయ్యో 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 గుండెలు కట్టుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు. ఇప్పుడైతే అందరూ పిల్లల దగ్గర సారీ నాన్న ఇంతకుముందు పెద్దవాళ్ళు అడిగేవారు, ఇప్పుడు పిల్లలు అడుగుతారు, అమ్మాళ్ళు అడుగుతున్నారు, నాన్నలు సారీ నాన్న. యేసయ్య కూడా అంతేనండి, ప్రేమ కలిగిన తండ్రి తాను స్వీకరించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఓడిపోయే వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం మనకు లేదు. వాక్యముతో శిక్షణ కావాలండి, సిద్ధపాటు కావాలి. అన్నిటికంటే మించి ఆ పరిశుద్ధాత్మని అగ్ని మండుతూనే ఉండాలి.